నీకు తెలియని ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మన వాడిది చాలా విజయవాడ అతి మాయ బెజవాడ అంతా తెలుసు కదా. తెలుసు. ఫుల్ అబ్బరు కదా అబ్బరు మన వాడు అదే టైప్. మీరేంటి సార్ ఎక్కడ మీదే ఊరు? నేను గుడివాడ. గుడివాడ కన్నా మించిన వాళ్ళు ఉంటారు సార్. గుడివాడ బంగారు తండ్రులే రామారావు నాగేశ్వరరావు కదా. విజయవాడ వాళ్ళు అమాయకులు సార్. అమ్మా అన్నయ్య ఎక్కడ? ఇందాకెక్కడో ఫోన్లో మాట్లాడుతూ తిరుగుతున్నాడండి. ఆయన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు. జయ అన్నయ్య ఎక్కడ? ఇక్కడ మగోళ్ళే ఆడోళ్ళని కొడతారు అనుకున్నాను. ఆడోళ్ళు కూడా మగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి, చంపేయాలి. జయ అన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు చెప్పానా? అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా అని రాజ్యాంగంలో రాసుందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా. నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను, దాని ప్రకారం వీలు రాయాలంతే. అంతే కదా, ఆ మాట చెప్పొచ్చు కదా. నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను, దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి. సరే చెప్పు. దండ పెట్టుకో. ఎవరికి? ఎవరు దండ పెట్టుకుంటా? కాగితాలకి. కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుని రాస్తాను. ఇగో నువ్వు నోరు పరచుకున్నావు. అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాలు మా అబ్బాయికి, 3 ఎకరాలు మా ఆవిడకి. మా ఆవిడకి. మీ ఆవిడకి? మా ఆవిడ కాదు. చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులండి, 3 ఎకరాలు మా తమ్ముడికండి, 3 ఎకరాలు మా అబ్బాయికి అండి. రాశారండి? రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెంలో ఓ తాటి తోపండి, ఓ పెంకుటిల్లండి. అది నా సెకండ్ సెటప్ రాయండి. సెకండ్ సెటప్? వారిని ఇరుకుపాలెం ఫేసు ఇసకలో తొక్క. ఇంత లా చదువుకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు, నీకు సెకండ్ సెటప్. పెళ్లి క్యాన్సిల్ చేసేయండి. 5 లక్షలు కట్టినది వద్దు, క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ అంతే. పెళ్లి క్యాన్సిల్? ఎవర్రా సంబంధం? అదే మా అత్త కూతురు 5 లక్షలు కట్నం అంటే క్యాన్సిల్ చేస్తా. సిగ్గుండాలరా, అత్త కూతురు దగ్గర 5 లక్షలు కట్టినాడు ఏంట్రా? వాళ్ళు అడగట్లేదు, మమ్మల్ని అడుగుతున్నా 5 లక్షలు ఇమ్మని. ఏ అదే మన క్యారెక్టర్ వాల్యూ ఉంది అంతా. అమ్మో, నీకేది అడిగారు, నాకు కనీసం 50 అడుగుతారేమో. నువ్వేంటి రాత్రి గొడవ ఫోన్ లో ఎవరితో? తెలుసు కదరా. తెలీదు. మా నాన్న పెదనాన్న ఒకటే కొట్టుకుంటున్నారా బాబు. దేనికోసం రా? సెంటు భూమి పంచుకోవడం కోసం కొట్టుకుంటున్నారా. భూమి పంచుకోవడం కొట్టుకోవడం రా. ఒకళ్ళు సెంట్ ఇచ్చేస్తా, ఒక భూమి ఇచ్చేస్తా, అయిపోయిందిగా. నువ్వు సచ్చావనుకొని ఎవడైతే ఏం లేని అడ్డగాడిదని చేసుకున్నాను. నేను ఇప్పుడు వీడి భార్యని, పతివ్రత స్టాండర్డ్లన్నీ మెయింటైన్ చేస్తున్నాను. కానీ ఒకటే లోపం, మనిషిని వీడి దగ్గర ఉన్నానే గాని మనసు నీ దగ్గర బ్లాక్ అయిపోయింది. నా మనసు నాకు ఇచ్చే గోపి. ఇవ్వలేను. ఎందుకంటే నీ మనసును నా హృదయంలో బంధించి తాళం వేశాను. ఆ తాళం చెప్పి ఎక్కడో జ్ఞాపకాల్లో పారేసుకున్నాను. గోపి, నా మనసు నా దగ్గర లేకుండా వీడితో నేను కాపురం చేయలేను. ఎంత అడ్డగాడిదైనా మనసు లేని నన్ను చేసుకున్నందుకు వీడు బాధపడుతూనే ఉన్నాడు. అర్ధరాత్రి లేచి వెర్రి మొక్క వేసుకుని కుళ్ళి ఏడుస్తున్నాడు. ప్లీజ్ గోపి, నా మనసు నాకు ఇచ్చే. శైలజ, కాఫీ తీసుకొనిరా. అదొకటి తక్కువ. ఇప్పుడు ఎందుకే రాగానే స్టార్ట్ చేస్తావు? కాఫీ కదా అడిగా. మాట్లాడకండి. కాఫీ కావాలంట. ఇంట్లో ఫ్రిడ్జ్ రిపేర్ అయి పాలు పాడే పన్నీరే అయిపోయింది. పన్నీర్ కాఫీ తీసుకుని వచ్చేదే. పోయిన వారమే కదే ఫ్రిడ్జ్ రిపేర్ చేయించాం. కొత్తది తీసుకోవాలని నువ్వే వైరు గట్రా పీకేస్తున్నావా ఏంటి? నాకు మరేం పని లేదు. మరి సర్లే వదిలే, కొత్త ఫ్రిడ్జ్ కొందాం. మాట్లాడకండి. ఇంట్లో ఒక టీవీ కూడా లేదు నా మొగానికి. ఉంది కదే. ఉంది టీవీ. జంటోని లంపగా కొట్టినట్టు 5 నిమిషాలకు ఒకసారి కొడితే గానీ బొమ్మ కనిపించదు. సర్లే వదిలే, అది కూడా కొత్తది కొందాం. మాట్లాడకండి. కొంటే మాత్రం చూసే టైం ఎక్కడుంది? రోజు మొత్తం వంట చేయడం, బట్టలు ఉతకడంలోనే టైం అయిపోతుంది. ఎదురింటి ప్రసాద్ పిల్లానికి ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కొనిచ్చాడంట. అదే ఉతికేస్తుందంట, అదే జాడించేస్తుందంట, అదే పిండేస్తుందంట, అదే ఆరేస్తుందంట. పక్కన నిలబడితే అదే మనకు బట్టలు కూడా వేసేస్తుందంట. అలాంటిది ఒకటి రానే లేదు. మాట్లాడకండి. మీకేం తెలీదు. కానీ ఆ ప్రసాద్ పిల్లానికి టీవీ, ఫ్రిడ్జ్ ప్రతి నెల ఏదో ఒకటి కొంటూనే ఉన్నాడు. ప్రతి నెల కొంటున్నాడంటే వాడి మామ వాడికి వ్యాపారం పెట్టించాడు. నీ బాబు నాకేం ఇచ్చాడు? నా బాబు మా నాన్న మీకు నన్ను ఇచ్చారు. అది చాలదా మీకు? అదే కదా నా బాధ కూడా. నమస్తే సార్. నమస్తే. కొత్త రియాలిటీ షో కాన్సెప్ట్ చెప్పండి సార్, మేము దానికోసం వచ్చాను. మీకు ఎలా తెలుసు? కొంపతీసి నాగార్జున గారు ఫోన్ చేశారా? కొంప తీసేం చేయలే, నా కొంపగా చేశారు. నాగార్జున గారు మీకు ఫోన్ చేశారా? నాగార్జున గారు ఫోన్ చేశారంటే నాగేశ్వరరావు గారు కూడా చేస్తారు. కాన్సెప్ట్ ఏంటో చెప్పు. కాన్సెప్ట్ వచ్చి ల్యాండ్ డీలింగ్ విత్ మాఫియా. టైటిల్ భలే ఉందే. ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, బీభత్సమైన హ్యుమానిటీ, కొంచెం కని, భయంకరమైన బలుపు. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టు. కృష్ణవేణి, నాకు 100 ఇస్తే నీకు గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూసా? ఏంటది? ముందు 100 ఈ తర్వాత చెప్తాను. ఇదిగో
నాకు మా ఊర్లో సంబంధాలు చూస్తున్నారంట. నీకు పెళ్లి సంబంధాలు చూస్తే అమ్మాయి గారి గుడ్ న్యూస్ ఏంటండి? గుడ్ న్యూస్ అన్నాగానే అమ్మాయి గారికి అని చెప్పావా? మనకి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి బాబు? మా ఊరు మునసబ గారి దగ్గర నుంచి. నాకు అన్ని ఆయన పోలికి ఏమైనా లేకపోతే తెగ చదివేత్తనం ఏంటి? పేపర్లో మన గురించి పడిందా? ఆ పడింది. రోజుకి 20 పెట్లు సిగరెట్లు కాల్చేవాళ్ళు ముసలోళ్ళు ఎవరంట? ఏం నిజమే? ఆ నిజమే, ముందే పోతారుగా క్యాన్సర్ వచ్చి. అసలు నువ్వేంది ఇక్కడ? మనదే ఫంక్షన్. నువ్వేమైనా పెద్ద మనిషి అయినావా? అరే మ్యూజిక్ కొట్టనీకి వచ్చిన డాడీ పిచ్చోన్ లెక్క చేయకు. చూడు, ఇక్కడ నేనెవరో తెలియనట్టే ఉండు. దా. ఈ మమ్మీ మీరేందేడా? మన సురేఖాంటి వాళ్ళ బిడ్డరా? నీ అమ్మ ఇంటికి పోయినాక నీ కాంటాక్ట్స్ నా కాంటాక్ట్స్ ఒకసారి సింక్ చేసుకుని ఎన్నడూ ఓవర్లాప్ కాకుండా ప్లాన్ చేసుకోవాలా. నా ప్రొఫెషనల్ స్పేస్ లో మీరు ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వర్క్ ఇస్ వర్క్, ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్. మమ్మీ ప్లీజ్ లిసన్ టు మీ ఫాదర్. ఫాదర్ ప్లీజ్ ఫాదర్. మాట్లాడతా కాళ్ళు పట్టుకుంటాం మేడం. ఫాదర్, ఓన్ ఫాదర్ దగ్గర, చర్చ్ ఫాదర్ దగ్గర ఏది దాచకూడదు అంటారు. అందుకే మీకు ఒక నిజం చెప్తాను. ఏంటది? రాత్రి ఎంత చెప్పినా వినకుండా డాడీ తాగుతూనే ఉన్నారు. అసలు దాంట్లో ఏముందా అని నేను కూడా కొంచెం తాగాను ఫాదర్. తాగితివా? ఎందుకట్టు చేసితివి? విధి ఫాదర్, విధి. ఓ, ఆ తర్వాత? నాన్నని అర్థం చేసుకున్నాను. ఏమని? ఇంకో పెగ్ వేస్తే బాగుంటుందని. ఓ, తర్వాత ఏమైనది? ఏమవుతుంది? ఫుల్ బాటిల్ కొట్టేశాను ఫాదర్. కళ్ళు తెరిచి చూస్తే మార్నింగ్ 9 అయింది. అందుకే చర్చికి లేట్ అయింది. ఫాదర్, ఫాదర్. పాపాత్మురాల, నిన్ను ఈ చర్చ అనుమతించినతో నీ తోటి బాలికలకు నువ్వు ఈ వ్యసనం అంటించదవు. షట్ అప్. నీ శరీరం పైన ఉన్న ఈ పవిత్ర వస్త్రములు లోపల పెట్టి నీవు బయటకు పొమ్ము. ప్లీజ్ ఫాదర్, ప్లీజ్ 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 ఫాదర్. మీ కుక్కే బ్రాండ్? మాది గోల్డెన్ రిట్రీవర్ అండి. మీ బ్రాండ్? బ్లాక్ డాగ్ అండి. బ్లాక్ డాగా? నల్ల కుక్క. బ్లాక్ డాగ్. నాకు బ్లాక్ డాగ్ ఉంది, వెరీ క్యూట్. నీకు ఫ్యూచర్ లో అమెరికా వెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? హాయ్ బాబోయ్, నేను చిన్నప్పుడు అంతా అక్కడేనండి. యారా ఆ వైట్ హౌస్ ఇంకా వైట్ గానే ఉందారా? బ్లాక్ అయింది. ఐడియా చెప్తాగానే ఖచ్చితంగా జూలీ కావాలంటావు మావా. చెప్పా కదరా, తను లేకుండా నేను ఉండలేను. ఈ పొంగల్కి ఈ జూలీ పోయింది మావా. నెక్స్ట్ పొంగల్ లోపల ఇంకో టామ్ ఇన్సెట్ చేస్తాలే. నీకు లైట్ తీసుకోవచ్చు కదా. పొంగల్ రోజు రావడానికి అదేమన్నా చక్కెర పొంగలా, ప్రేమరా? అయితే కిడ్నాప్ కి రెడీ అంటావు. రెడీ. నేను కూడా రెడీనే. సరే, ప్లాన్ చెప్తా ఏనండి. రేపు జూలీ వాళ్ళ ఓనరు ఇల్లు షిఫ్ట్ చేసే పనిలో బిజీగా ఉండగా నేను సింబా అక్కడికి వెళ్ళి వాళ్ళని సైడ్ చేస్తాం. అప్పుడు నువ్వు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి జూలీని తీసుకొచ్చే. వర్కౌట్ అవుద్దా? చూస్తావుగా ఈ చింటుగాడు ఆడించే ఆట. ది నెక్స్ట్ డే. ద్రోహుల్లోరా. సారీ మామా, అసలు ఏం జరిగిందంటే నీ దగ్గరికే బయలుదేరా. దారిలో బల్సునాలు భోజనాలు అవుతున్నాయి. కక్క ముక్క స్మెల్కి నా ముక్కు అటే లాగేసింది. దెబ్బకు మొహం కూడా అటు వెళ్ళిపోయింది. ముక్కు మొహం అటు వెళ్తే మొండెం ఊరుకుంటుందా? మొండెం కూడా అటే వచ్చేసింది. ఇంకెలాగో వెళ్ళాను కదా అని అక్కడ గట్టిగా ఓ పట్టు పట్టి వచ్చేసరికి లేట్ అయిపోయింది మావా. మిత్రుడి ప్రేమ కన్నా ముక్కలు ఎక్కువైపోయాయి నీకు. రైసింబా, నువ్వేం కారణం చెప్తావు? అంటే మావా, అతన్ని డైవర్ట్ చేద్దామని వెళ్ళా, కానీ నన్ను హాయ్ సింబా అని దగ్గరికి తీసుకున్నాడు. నేనే అందరికి ప్రేమ చూపిస్తే అతను నాకు ప్రేమ చూపించాడు. సో అతనితో ఆడుకుంటూ ఉండిపోయా మావా. చూడు మావా, ఈ లైన్లో లాస్ట్ ఇంట్లో సాసా అనో కొత్త కొంట వచ్చింది. ఈవినింగ్ వచ్చే దాన్ని సెట్ చేస్తాను నీకు. ఏం మాట్లాడుతున్నావురా? నేను జూలీని లవ్ చేస్తున్నా. ఆ విషయం మర్చిపోయావా? సారీ మావా. సాసా మినిమైజ్ చేసిన మేరా జాస్మిన్ లా కత్తిలా ఉంది. పైగా ఏమిట్లో తెలుసా, హస్కీసు మీ క్యాస్టే. అందుకే అలా చెప్పా, కనెక్ట్ అవుతావేమో అని. కానీ నువ్వు జూలీని అంతలా ఇష్టపడుతున్నావు అని ఇప్పుడే అర్థమైంది. సర్లే, ఇంకేం చేస్తాం. ఉంటా, బాయ్. చింటూ చెప్పు మావా. అది షాషా ఎన్ని గంటలకు వస్తుంది బయటికి? ఓహో, ఏట్రోయ్ జూలీ అన్నావు, లవ్ అన్నావు, మరి ఇప్పుడు ఏమైంది? అంటే మా క్యాస్టే అన్నావుగా, సో క్యాస్ట్ ఫీలింగ్ కొంచెం డామినేట్ చేసేసిందిరా. ఏంటి నీకు క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉందా? నాకు ఓన్లీ ఫ్రెండ్షిప్ ఫీలింగే. వామ్మో, ఇడు మళ్ళీ స్టార్ట్ చేసాడు రోయ్. ఇదిగో ఓరియో, నువ్వు ఈవినింగ్ వచ్చే శాసాన్ని చర్చ చేస్తా. బాయ్.